సబ్స్క్రైబ్ చేసుకునేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వారు కూడా దయచేసి బెల్ బటన్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి. స్త్రీకి మాతృత్వం దేవుడిచ్చిన వరం. ఓ ప్రాణిని భూమి మీదకి తేవడం కేవలం స్త్రీ మాత్రమే చేయగలదు. అయితే స్త్రీకి గర్భధారణ సమయంలో జాగ్రత్తలు అవసరం. పసిబిడ్డ కడుపులో ఉన్నప్పుడు తల్లి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిలో ముఖ్యమైనది ఆహారం. ఆహార విషయంలో తల్లి ఎంత కేర్ఫుల్గా ఉంటే బిడ్డ అంత హెల్దీగా ఉంటుంది. ఇక బిడ్డ కడుపులో పడ్డ 3 నెలల వరకు తిండి సహించదు. అలాంటప్పుడు డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేసిన డైట్ని ఫాలో అవ్వాలి. ఇక 3 నెలల తర్వాత గర్భవతిగా ఉన్న స్త్రీకి రకరకాల ఆహార పదార్థాలు తినాలనిపిస్తుంది. అయితే ఈ టైంలో తీసుకునే పదార్థాల వల్ల బిడ్డ కొంత అనీజీగా ఫీల్ అవుతుంది. కొన్ని రకాల ప్రమాదాలు పొంచి ఉంటాయి కూడా. సో తల్లి కడుపులో ఉన్న బిడ్డకు హాని కలగకుండా ఎలాంటి డైట్ తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. గర్భవతిగా ఉన్న స్త్రీ ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలు ఏవైనా తీసుకోకూడదు. ఇలాంటి ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలు మీ బిడ్డకు హాని కలిగిస్తాయి. ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాల వల్ల ఇన్ఫెక్షన్లకు కారణమయ్యే బ్యాక్టీరియా ఉత్పన్నమవుతుంది. సో ఇది బిడ్డకు హాని చేస్తుంది. అలాగే వండని ఆహార పదార్థాలు అస్సలు తీసుకోకూడదు. గర్భధారణ సమయంలో ఉడికించని గుడ్లు, వండని చేప, మాంసం లేదా శుద్ధి చేయని పాలు, సరిగ్గా తయారు చేయని చీజ్ వంటి పాల ఉత్పత్తులను తినకూడదు. ఎందుకంటే వాటి వలన బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లు సోకవచ్చు. ఇక ఇన్స్టెంట్ ఫుడ్స్ తీసుకునే సమయంలో వాటి మీద ఉన్న జాగ్రత్తలు కంపల్సరీగా పరిశీలించాలి. దాని తర్వాత వాటిని కొనాలా వద్దా అనే ఒక అవగాహనకు రావాలి. ఇక గర్భధారణ సమయంలో ఆల్కహాల్, మాదక ద్రవ్యాలు లేదా ధూమపానాన్ని ఖచ్చితంగా నివారించాలి. ఇక ఇలాంటి పదార్థాల వల్ల మీ పిండం యొక్క ఆకృతి మారవచ్చు లేదా మరణించడానికి ముందే మీ బిడ్డ మరణించే అవకాశం ఉంది. ఇక బిడ్డ కడుపులో ఉన్నప్పుడు 2 వ్యక్తుల కోసం తినాలనే సూచన అస్సలు మంచిది కాదు. దీనివల్ల బరువు పెరుగుతారు. ఈ కారణంగా ప్రియోక్లాప్సియో, జెస్టేషనల్ డయాబెటీస్, నెలలు నిండకుండానే ప్రసవం వంటి ప్రమాదాలు సంభవించవచ్చు. కనుక తక్కువ మోతాదులో తినాలి. ఇక గర్భధారణ సమయంలో కెఫిన్ లేదా గ్యాస్తో కూడిన డ్రింక్స్ను అస్సలు తాగకూడదు. వీటి వలన కలిగే దుష్ప్రయోజనాలు సరిగా తెలియకపోయినా రోజుకు కాఫీని 300 మిల్లీగ్రాముల కంటే మించి తాగకూడదు. ఇక కూల్ డ్రింక్స్ పూర్తిగా నివారించాలి. ఎందుకంటే వాటిలో అత్యధిక శాతంలో షుగర్ ఉంటుంది. హానికర రసాయనాలు కూడా ఉంటాయి. ఇవి మీకు లేదా మీ బిడ్డకు హాని చేస్తాయి. ఇక డైట్ ఎలా ఫాలో అవ్వాలో ఇప్పుడు తెలుసుకుందాం. రోజుకు 3 సార్లు భోజనం చేయడం వల్ల కూడా అనవసర వాంఛలు, ఉబ్బినట్లు భావనలు మొదలైనవి సంభవిస్తాయి. ఇక గర్భధారణ సమయంలో తిన్న ఆహారం ఫుల్ డైజెస్ట్ అవ్వడానికి కొద్దిగా తినాలి. మోతాదుకు మించి ఆహారం తినకూడదు. ఇలా చేయడం వల్ల వాంతులు అవుతాయి. ఇక అంతేకాదు పొట్ట ఉబ్బినట్లు కూడా అనిపిస్తుంది. సో కొద్దిగా ఎక్కువగా తినండి. ఈ విధంగా తినడం వల్ల బ్లడ్ తయారవడమే కాదు మీ బిడ్డకు ఆరోగ్యంగానూ ఉంటుంది. ఇక మీకు ఇష్టమైన ఆహారాన్ని తినవచ్చు. అవి మీ బిడ్డకు కూడా మేలు చేస్తాయి. గర్భధారణ సమయంలో 9 నెలల సమయంలో మీరు తినే ఆహారం మీ బిడ్డ యొక్క ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. సో గర్భధారణ సమయంలో ఖచ్చితంగా డైట్ని ఫాలో అవ్వాలి. అత్యధిక చక్కెరలు కలిగిన పానీయాలు, పదార్థాలు తినడం మంచిది కాదు. ఎక్కువగా ఫ్రూట్స్ని తినండి. దీనివల్ల బిడ్డకు కావలసిన విటమిన్స్, ప్రోటీన్స్ అన్నీ అందుతాయి. బిడ్డ ఆరోగ్యంగానూ ఉంటుంది. అవయవ లోపం లేని బిడ్డ మీకు జన్మిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మీ వారందరికీ షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.